ఢిల్లీ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ప్రయాగ్రాజ్ రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. రైళ్ల రాకపోకలకు సంబంధించి రైల్వే రక్షణ దళం లౌడ్ స్పీకర్లతో ప్రకటనలు చేస్తోంది. స్టేషన్ సమీపంలో వాహనాలను నియంత్రించడంతో పాటు ఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు భద్రతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లోనూ కీలక చర్యలు తీసుకున్నారు. ప్రయాగ్రాజ్కు వెళ్లే ప్రత్యేక రైళ్లని ప్లాట్ఫామ్ నంబర్ 16 నుంచే బయలుదేరుతాయని ప్రకటించారు. రెగ్యులర్ రైళ్లని ఎప్పటి మాదిరిగానే ఆయా ప్లాట్ఫామ్ల నుంచి రాకపోకలు సాగిస్తాయని చెప్పారు. ప్రయాణికులు ఎటువంటి వదంతులు నమ్మవద్దని, ఏదైనా సమాచారం కావాలంటే హెల్ప్ లైన్ నంబర్ 139కు ఫోన్ చేయాలని సూచించారు. ఢిల్లీ తొక్కిసలాట నేపథ్యంలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్తో పాటు యూపీలోని ప్రయాగ్రాజ్, వారణాసి, అయోధ్య, కాన్పూర్, లక్నవూతో పాటు మీర్జాపూర్ రైల్వే స్టేషన్లలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో కొనసాగుతున్న కుంభమేళాకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. మహాకుంభమేళా ముగిసేందుకు మరో 9 రోజులు మాత్రమే ఉండటంతో భక్తుల తాకిడి మరింతగా పెరుగుతోంది. వారాంతంలో భారీ సంఖ్యలో భక్తులు కుంభమేళాకు తరలివస్తున్నారు. దీంతో భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతోంది. కుంభమేళాకు వెళ్లే దారులన్నీ వాహనాలతో బారులు తీరాయి. అటు రైల్వే స్టేషన్లు సైతం భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. రైలు వచ్చే ప్లాట్ఫామ్కు సంబంధించి ఏదైనా మార్పులు ఉంటే 90 నిమిషాల ముందే ప్రకటిస్తామని అధికారులు పేర్కొన్నారు. అయోధ్య రైల్వే స్టేషన్కు నిత్యం 1,500,000 ప్రయాణికులు వస్తున్నట్లు అంచనా. వీరి కోసం ప్రత్యేక ప్రవేశ, నిష్క్రమణ దారులను ఏర్పాటు చేస్తున్నారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లోనూ కీలక చర్యలు తీసుకున్నారు. ప్రయాగ్రాజ్కు వెళ్లే ప్రత్యేక రైళ్లని ప్లాట్ఫామ్ నంబర్ 16 నుంచే బయలుదేరుతాయని ప్రకటించారు. రెగ్యులర్ రైళ్లని ఎప్పటి మాదిరిగానే ఆయా ప్లాట్ఫామ్ల నుంచి రాకపోకలు సాగిస్తాయని చెప్పారు. ప్రయాణికులు ఎటువంటి వదంతులు నమ్మవద్దని, ఏదైనా సమాచారం కావాలంటే హెల్ప్ లైన్ నంబర్ 139కు ఫోన్ చేయాలని సూచించారు. మరోవైపు నిన్న ఆదివారం ఒక్కరోజే 1,50,00,000 మందికి పైగా ప్రయాగ్రాజ్కు వచ్చినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు 53 కోట్ల మంది కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించినట్టు తెలిపింది. మహాకుంభమేళా 9 రోజుల్లో ముగియడంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కుంభమేళాకు స్పెషల్ ట్రైన్స్ ను కేటాయించింది. మచిలీపట్నం, గుంటూరు, కాకినాడ టౌన్, విజయవాడ, మౌలాలి, చర్లపల్లి, వికారాబాద్, కాచిగూడ, సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు నడపనుంది.